హలో ఫ్రెండ్స్, న్యూస్ మంత్ర ఛానల్కి మీకు ఘన స్వాగతం. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో అద్భుతమైన బాక్సాఫీస్ క్లాషెస్ జరిగాయి, కానీ 2017 సంక్రాంతి సీజన్లో జరిగిన బాక్సాఫీస్ వార్ మాత్రం టాలీవుడ్ హిస్టరీలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని చెప్పాలి. ఆ చలికాలం సంక్రాంతిలో థియేటర్ల దగ్గర వాతావరణం మాత్రం మామూలు హీట్లో లేదు. ఒకవైపు 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ ముఖానికి రంగు వేసుకుని బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా ఖైదీ నంబర్ 150తో బరిలోకి దిగితే, ఇంకోవైపు తన కెరియర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణితో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒక హిస్టారికల్ ఎపిక్తో మన ముందుకొచ్చారు. ఇద్దరు లెజెండరీ హీరోలు, ఇద్దరి కెరియర్లో అతిపెద్ద మైలురాళ్లు లాంటి సినిమాలు ఒకే పండుగకు కేవలం ఒక్కరోజు వ్యవధిలో రిలీజ్ అవ్వడమంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులకు ఒక పూనకాల పండుగ అని చెప్పవచ్చు. ఈరోజు మనం ఈ వీడియోలో ఆ ఎపిక్ సంక్రాంతి వార్ గురించి, రిలీజ్కి ముందున్న మైండ్ బ్లోయింగ్ హైప్ గురించి, ఆ సినిమాల వెనక ఉన్న అన్నోన్ మేకింగ్ ఫ్యాక్ట్స్ మరియు ఫైనల్గా ఆ బాక్సాఫీస్ దగ్గర అసలైన విన్నర్ ఎవరు, కలెక్షన్స్ బ్రేక్ డౌన్ ఏంటి, షేర్, గ్రాస్ మరియు లాభాల పరంగా ఏ సినిమా ఎలా పర్ఫామ్ చేసింది అనే విషయాలను డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే, అప్పట్లో ఆ వాతావరణం నిజంగా ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా ఉండేది. చిరంజీవి గారు పాలిటిక్స్లోకి వెళ్లిపోయి దాదాపు దశాబ్దం పాటు సిల్వర్ స్క్రీన్కి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఆయన మళ్లీ ఎప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తారు, తన వింటేజ్ గ్రేస్ అండ్ డాన్స్ స్టెప్స్ ఎప్పుడు చూస్తాము అని మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సమయమది. అప్పుడే ఏఆర్ మురుగదాస్ మరియు విజయ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ తమిళ్ మూవీ కత్తి సినిమాను తెలుగులో రీమేక్ చేస్తూ ఖైదీ నంబర్ 150గా చిరంజీవి 150వ సినిమా అనౌన్స్మెంట్ రాగానే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది. మరోవైపు నందమూరి బాలకృష్ణ తన కెరియర్లో 100వ సినిమా కోసం ఎన్నో కథలు విని ఫైనల్గా డైరెక్టర్ క్రిష్ చెప్పిన శాతవాహన సామ్రాజ్య చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి అనే ఒక అన్సంగ్ హీరో హిస్టారికల్ కథను ఓకే చేశారు. ఒక రెగ్యులర్ మాస్ మసాలా కథతో కాకుండా ఒక చారిత్రక నేపథ్యం ఉన్న ఎపిక్తో బాలయ్య 100వ సినిమా వస్తుండటం నందమూరి అభిమానుల్లో మరియు సగటు ప్రేక్షకుల్లో ఒక ట్రెమెండస్ క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. థియేటర్ల ముందు భారీ కటౌట్స్, పాలాభిషేకాలు మరియు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య జరిగిన డిస్కషన్స్ ఆ సంక్రాంతి క్లాష్ని ఆకాశానికెత్తేశాయి. ప్రతి ఊరిలో, ప్రతి టీ కొట్టు దగ్గర చిరు కంబ్యాక్ అదరగొడుతోందా లేక బాలయ్య హిస్టారికల్ ఎపిక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోందా అన్నదే ఒకే ఒక్క టాపిక్. జనవరి 11, 2017వ తేదీన థియేటర్లలో అక్షరాల పండుగ వాతావరణం నెలకొంది. ఖైదీ నంబర్ 150 ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. మార్నింగ్ షో నుంచే సినిమాకి ఒక టెరిఫిక్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. ఘటనలో ఠాగూర్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ వివి వినాయక్ చిరంజీవి గారి మాస్ ఇమేజ్ కి తగ్గట్లుగా ఈ కథను అద్భుతంగా మార్చి ప్రెజెంట్ చేసిన విధానం, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు లాంటి చార్ట్ బస్టర్ సాంగ్స్ థియేటర్లలో సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించాయి. ఈ సినిమా మేకింగ్ వెనక ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమిటంటే, తన తండ్రి కంబ్యాక్ సినిమాను వేరే ఎవరికో ఇవ్వకుండా రామ్ చరణ్ స్వయంగా కొనిదల ప్రొడక్షన్ కంపెనీ అనే బ్యానర్ని స్థాపించి మొదటిసారి ప్రొడ్యూసర్గా మారి ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఖైదీ నంబర్ 150 బాక్సాఫీస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ చూసుకుంటే, ఈ సినిమా ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా 164 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి బాహుబలి తర్వాత అప్పట్లో ఆ ఫీట్ సాధించిన 2వ తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించింది. షేర్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా దాదాపు 104 కోట్ల పైచిలుకు షేర్ రాబట్టింది. ఏపీ మరియు తెలంగాణలోనే దాదాపు 79 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. నైజాం ఏరియాలో 19.8 కోట్లు, సీడెడ్లో 7.3 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో సైతం సత్తా చాటుతూ అమెరికాలో $2.4 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. టోటల్ గా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 89 కోట్లకు జరగ్గా, ఫైనల్ రన్ లో డిస్ట్రిబ్యూటర్స్ కి దాదాపు 15 నుంచి 17 కోట్ల వరకు సాలిడ్ ప్రాఫిట్స్ అందించి ఒక తిరుగులేని కమర్షియల్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా 52 సెంటర్లలో 50 రోజులు ఆడి ఒకప్పటి తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని మెగాస్టార్ మళ్లీ ప్రూవ్ చేశారు. ఇక ఆ మరుసటి రోజు అంటే జనవరి 12, 2017న నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి బరిలోకి దిగింది. థియేటర్లలోకి వెళ్లిన ప్రతి ప్రేక్షకుడిని ప్రాచీన శాతవాహన సామ్రాజ్యంలోకి తీసుకెళ్లడంలో డైరెక్టర్ క్రిష్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. రిలీజ్ రోజున ఈ సినిమాకి యునానిమస్ గా ఎక్సలెంట్ పాజిటివ్ టాక్ వచ్చింది. బాలయ్యబాబు రాజసం, ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగ్లు మరియు బుర్రా సాయిమాధవ్ కలం నుండి జాలుపడిన అద్భుతమైన సంభాషణలు సినిమాకి ఒక ప్రాణం పోశాయి. ఈ సినిమాకి సంబంధించిన ఒక మైండ్ బ్లోయింగ్ మేకింగ్ ఫ్యాక్ట్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇంత భారీ విజువల్ ఎఫెక్ట్స్ మరియు మొరాకో, జార్జియా లాంటి దేశాల్లో చిత్రీకరించిన భారీ యుద్ధ సన్నివేశాలు ఉన్న ఒక పీరియాడికల్ హిస్టారికల్ ఫిల్మ్ ని కేవలం 79 పని దినాల్లో షూటింగ్ కంప్లీట్ చేయడం బహుశా ఇండియన్ సినిమా
హిస్టరీలోనే ఒక అరుదైన రికార్డ్ అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే గౌతమిపుత్ర శాతకర్ణి ఒక క్లాసిక్ మాస్టర్ పీస్ గా నిలవడమే కాకుండా కమర్షియల్ గా కూడా ఒక హ్యూజ్ సక్సెస్ ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 78 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. షేర్ పరంగా చూసుకుంటే దాదాపు 50.25 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి బాలయ్య కెరియర్ లోనే ఆ సమయానికి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. నైజాంలో 9.7 కోట్లు, సీడెడ్ లో 7.3 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో సైతం సత్తా చాటుతూ అమెరికాలో $1.5 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ సుమారు 46.80 కోట్లకు అమ్ముడుపోగా ఫైనల్ రన్ ముగిసే సమయానికి బయ్యర్స్ అందరికీ పెట్టుబడి వెనక్కి తీసుకువచ్చి దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు ప్రాఫిట్స్ అందించి ఒక సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఖైదీ లాంటి ఒక మాస్ సునామీని ఎదుర్కొని మరీ ఈ హిస్టారికల్ మూవీ నిలబడ్డం నిజంగా గ్రేట్. ఇప్పుడు అసలైన విషయానికొద్దాం, ది అల్టిమేట్ వర్డిక్ట్. ఈ రెండు అద్భుతమైన సినిమాల మధ్య జరిగిన సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్లో ఫైనల్ విన్నర్ ఎవరు అని చూస్తే మనం ఖచ్చితమైన బాక్స్ ఆఫీస్ నంబర్స్, ఓవరాల్ రెవెన్యూ, లాంగ్ రన్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ లాభాలను బేస్ చేసుకుని లెక్కవేస్తే ఈ క్లాష్ లో కమర్షియల్ గా డిక్లేర్డ్ బాక్స్ ఆఫీస్ విన్నర్ ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 సినిమానే. కలెక్షన్స్ లో డిఫరెన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణి వసూలు చేసిన 78 కోట్ల గ్రాస్ తో పోలిస్తే ఖైదీ నంబర్ 150 ఏకంగా 164 కోట్ల గ్రాస్ తో దాదాపు రెట్టింపు వసూళ్లను సాధించింది. ప్రాఫిటబిలిటీ పరంగా చూసుకున్నా సరే శాతకర్ణి డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి లాభాలు అందించగా ఖైదీ నంబర్ 150 బయ్యర్స్ కి కనకవర్షం కురిపించింది అని చెప్పాలి. ఈనాటి ఇన్ఫ్లేషన్ వాల్యూ ప్రకారం లెక్క వేసుకుంటే ఖైదీ నంబర్ 150 కలెక్ట్ చేసిన 250 కోట్లు ఈ రోజు సులభంగా 250 కోట్ల మార్కుని దాటేస్తుంది. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి కలెక్ట్ చేసిన 78 కోట్లు ఈ రోజుటి మార్కెట్ లెక్కల ప్రకారం దాదాపు 120 కోట్ల పైనే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా చెప్పుకోవాలి. కమర్షియల్ గా నంబర్స్ పరంగా ఖైదీ నంబర్ 150 విన్నర్ అయినప్పటికీ ఒక గొప్ప చారిత్రక కథను చెప్పి విమర్శకుల ప్రశంసలు పొంది అదే సమయంలో బయ్యర్స్ ని సేవ్ చేసి కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించిన గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఒక గొప్ప విజయం సాధించినట్లే. టాలీవుడ్ హిస్టరీలో ఒకేసారి రిలీజ్ అయిన 2 పెద్ద సినిమాలు ఎవరికీ నష్టం కలిగించకుండా డిజాస్టర్ అనే మాటకు తావు లేకుండా ప్రాఫిటబుల్ హిట్స్ గా నిలవడమనేది చాలా రేర్ గా జరుగుతుంది. ఆ రేర్ మ్యాజిక్ ని ఈ 2 సినిమాలు చేసి చూపించాయి. మాస్ ఆడియన్స్ ని చిరు మెప్పిస్తే క్లాస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాలయ్య మెప్పించాడు. ఫైనల్ గా ఈ 2 సినిమాల లెగసీ మరియు కెరియర్ ఇంపాక్ట్ గురించి చూస్తే ఖైదీ నంబర్ 150 సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి సెకండ్ ఇన్నింగ్స్ కి ఒక సాలిడ్ ఫౌండేషన్ ని వేసింది. 10 ఏళ్ల తర్వాత వచ్చినా తన క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదని ఇండస్ట్రీకి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా బాలకృష్ణ గారి కెరియర్ లో ఒక గొప్ప మైలురాయిలా మిగిలిపోయింది. వయసుతో సంబంధం లేకుండా అలాంటి ఒక ఎపిక్ రోల్లో జీవించి తన నట విశ్వరూపాన్ని చూపించాడు బాలయ్య. ఈ క్లాష్ అభిమానులకు ఒక గొప్ప మధుర స్మృతిగా ఎప్పటికీ నిలిచిపోతుంది. మరి మీ అందరికీ ఒక నాస్టాల్జిక్ క్వశ్చన్ అడగాలనుంది. ఒక్కసారి ఆ 2017 సంక్రాంతి సీజన్ ని గుర్తు చేసుకోండి. ఆ టైంలో మీరు థియేటర్లో ఫస్ట్ ఏ సినిమా చూశారు? ఆ రోజు ఆ హడావిడి ఎలా ఉండింది? చిరంజీవి గారి వింటేజ్ డాన్స్ స్టెప్స్ కి ఫిదా అయ్యారా, లేక బాలయ్య పవర్ఫుల్ రాయల్ డైలాగ్స్ కి గూస్ బంప్స్ ఫీల్ అయ్యారా? అసలు ఈ 2 సినిమాల్లో మీ పర్సనల్ ఫేవరెట్ ఏది అన్నది కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీకు గనక ఈ డీటెయిల్డ్ బాక్స్ ఆఫీస్ బ్రేక్ డౌన్ నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎక్సైటింగ్ టాలీవుడ్ అప్డేట్స్ మరియు మూవీ ఎనాలిసిస్ కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.